మనిషి పాపానికి బానిసయ్యాడా? మనిషి పాపం చేయడానికి ఇష్టపడుతున్నాడా? మనిషి తన జీవితంలో పాపాన్ని కోరుకుంటున్నాడు. మనిషి ఎప్పుడైతే పాపాన్ని కోరుకోవడం ప్రారంభించి పాపం చేయడం అలవాటు చేసుకున్నాడో అప్పుడు దేవుడు కూడా మనిషిని చంపడం ప్రారంభించాడు. ఎందుకంటే ఒక్కటి గమనించాలి, ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనిషిలో మార్పులు జరుగుతున్నాయని అర్థం. మనిషిలో ఎప్పుడైతే మార్పులు జరుగుతుంటాయో అప్పుడు ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. మనిషి ఎప్పుడైతే ప్రమాదకరంగా మారుతుంటాడో అప్పుడు ప్రకృతిలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా మనం గమనించుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయాలు? ప్రకృతిలో ఒక ప్రమాదం జరుగుతుందనంటే వెంటనే మనం అనుకోవాల్సింది ఏంటి? మనిషిలో కూడా ఏదో ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. మనిషి ఎక్కడో తప్పు చేస్తున్నాడు. మనిషి తప్పు చేయడం దానిని బట్టే ప్రకృతి తిరగబడుతుందనే సంగతి మనం మర్చిపోకూడదు.